హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను వినాయకుని నిమజ్జనం ఏ రోజు చేశాను, ఇంట్లో నిమజ్జనం ఏ విధంగా చేయాలి, నిమజ్జనం ఏ రోజుల్లో చేయవచ్చు, ఎప్పుడు చేయకూడదు వంటి విషయాలు అయితే షేర్ చేస్తానండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వినాయక చవితి అయిన నెక్స్ట్ డే నిమజ్జనం చేశానండి. వినాయకుడు ఒక రాత్రి అయినా మన ఇంట్లో ఉంటే మంచిది అనే ఉద్దేశంతో చవితి రోజున చేయలేదండి. ఆ రోజున ఈవినింగ్ గణపతికి పూజ చేసి మన ఇంట్లో ఏముంటే అవి నైవేద్యంగా పెట్టానండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం నిత్య పూజ చేసుకుంటాం కదండి, అదే విధంగా పత్రితో వినాయకుడిని పూజించాలండి. ఏ రోజుల్లో నిమజ్జనం చేయవచ్చు అనే విషయానికి వస్తే 1, 3, 5, 9, 11 ఇలా బేసి సంఖ్యలు అయితే నిమజ్జనం చేస్తారండి. కొంతమంది డేస్ని కౌంట్ చేస్తే మరి కొంతమంది నైట్స్ని కౌంట్ చేస్తారండి. అది ఎలా అంటే, నేను నెక్స్ట్ డే నిమజ్జనం చేశాను కదండి, అది ఒక రాత్రి అవుతుంది కదా, అప్పుడు 1 డే అయినా తరువాత చేసినట్టండి. నవరాత్రులు అంటారు కదండి, అలా ఒక రాత్రి అయిన తరువాత నెక్స్ట్ డే చేశానండి. కొంతమంది అయితే ఫస్ట్ డే నిమజ్జనం అంటే వినాయక చవితి రోజున ఈవినింగ్ అయితే చేస్తారండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. ఇక ఎప్పుడు చేయకూడదు అంటే, నాకు తెలిసినంత వరకు మంగళ శుక్రవారాలలో అయితే నిమజ్జనం చేయరండి. ఈ 2 వారాలు కాకుండా నేను చెప్పిన సంఖ్యలో చూసుకొని అయితే చేస్తారండి. ఇక్కడ నేను వినాయక చవితి నెక్స్ట్ డే మార్నింగ్ వినాయకునికి పత్రితో మరియు పంచోపచారాలతో పూజించానండి. నైవేద్యం విషయానికి వస్తే ఇదే పెట్టాలి అదే పెట్టాలి అనేది ఏముండదండి. ఎంగిలి కానిది మనకు అందుబాటులో ఏముంటే అదే పెట్టొచ్చండి. ఏం లేకపోతే చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చండి. పూజ అయిన తరువాత ఉద్వాసన అయితే చెప్పాలండి. ఉద్వాసన శ్లోకం వచ్చిన వారు అది చదువుకోవచ్చండి. రాని వాళ్ళు పునరాగమనాయచ అని 3 సార్లు చెప్పి వినాయకుణ్ణి కదపాలండి. అంటే దీని అర్థం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ రమ్మని చెప్తాం కదండి, ఇక్కడ కూడా వినాయకుణ్ణి మన ఇంటికి మళ్ళీ రమ్మని చెప్పడం అండి. ఇప్పుడు మనం ఇంట్లోనే వినాయక నిమజ్జనం ఎలా చేయాలో చూపిస్తానండి. వినాయకునికి నైవేద్యంగా సమర్పించింది ప్రసాదంగా మనం స్వీకరించవచ్చండి. ఇక దీపారాధన ఒత్తులు, పువ్వులు, పత్రి, తాంబూలం, అక్షతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఒక కవర్లోకి తీసుకుంటున్నానండి. వీటిని ఎవరూ తొక్కని చోట గంగలో కలపాలండి. మీరు పసుపు వినాయకుణ్ణి చేసుకున్నట్లయితే మన పెరట్లో కుండీలోని ఏదో మొక్క దగ్గర అయితే పెట్టొచ్చండి, లేకపోతే గంగలో అయినా కలిపేయచ్చండి. నేను ఈ విధంగా మొత్తం అన్ని ఒక కవర్లోకి పెట్టేశానండి. మనకు అవసరం లేదనుకున్న పళ్ళను కూడా గంగలో అయితే కలిపేయచ్చండి. ఇప్పుడు ఈ మట్టి గణపతిని ఏ విధంగా నిమజ్జనం చేయాలో చూపిస్తానండి. ఒక బేసిన్లో వాటర్ తీసుకుని అందులో గంధం, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు వేసి వినాయకుణ్ణి ఈ వాటర్లో నిమజ్జనం చేయాలండి. ఒక అరగంట పాటు వాటర్లో ఉంచి పక్కన పెట్టేస్తే మొత్తం కరిగిపోతుందండి. అప్పుడు ఈ వాటర్ని మన పెరట్లో మొక్కలకి అయితే వేయొచ్చండి. దీని వలన ప్రకృతికి కూడా ఎలాంటి హాని ఉండదండి. ఇలా ఇంట్లో వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గంగలోనైనా వినాయకుని కలిపేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.